స్తోత్రం. దేవునికి మహిమార్థన చోపరములు కలుగును గాక. ప్రియ సోదరి సోదరుడు, యేసు క్రీస్తు నామములో మీకందరికీ కూడా నా హృదయపూర్వక తెలియజేస్తూ ఉన్నాను. మరొకసారి ఈ విధంగా దేవుని సన్నిధిలో మనం కలుసుకొని దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. పరిశుద్ధ గ్రంథముల నుండి సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వాక్యం. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోటుకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. గత వీడియోలో కూడా మనం చూసుకున్నాము గర్వము గురించి. ఈరోజు ఇంకొకరి గురించి మనం నేర్చుకున్నాం. గత వీడియోలో మనం నేర్చుకున్నాము హిజ్కియా గర్వించి మరణకరమైన రోగాన్ని తెచ్చుకొని నేర్చుకున్నాం. ఈరోజు అపవాది అయినటువంటి లూసిఫర్ గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. లూసిఫర్ గురించి మనం గమనించినట్లయితే దేవుడు ఈ లూసిఫర్ను ఆ యొక్క నాయకుడుగా లీడర్గా నియమించినప్పుడు ఎలాగ నియమించాడో పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే హెజ్కేల్ గ్రంథం 28వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 12వ వాక్యం నుంచి, నరపుత్రుడ తూరు రాజును కూర్చు అంగలార్పు వచ్చినమైతే ఇలాగ ప్రకటించము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినమే ఏమనగా, పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు మాదిరివి దేవుని తోట ఏదేనులో ఉంటివి. మాణిక్యము గోమోదికము సూర్యకాంతమని రక్తపూర్ణపు రాయి సులిమాని రాయి మరకతయు నీలమును పద్మరాగము మాణిక్యము అను అమూల్య రత్నములతోను బంగారముతో నీవు అలంకరించబడి ఉన్నావు. నీవు నియమింపడిన దినమున పిల్లన గ్రోవులు వాయించువానికి సిద్ధమైరి అభిషేకము నొందిన కేరుబువై ఒక ఆశ్రయముగా నుంటివి. అందుకే నేను నిన్ను నియమించి తిని దేవునికి ప్రతిష్ఠించబడిన పర్వతం మీద నీవు ఉంటివి. కాలుచున్న రాళ్ల మధ్య నువ్వు సంచరించుచుంటివి. నీవు నియమింపబడిన దినమున మొదలుకొని పాపము నీ యందు కనబడే వరకు ప్రవర్తన విషయంలో నీ యథార్థవంతుడిగా ఉంచివి. ఇక్కడ మనం గమనించినట్లయితే లూసిఫర్ను నాయకుడుగా నియమించినప్పుడు అతని అలంకరించినట్లు మనం చూస్తూ ఉన్నాం. అతడు చాలా అందగాడుగా మనం చూస్తూ ఉన్నాం. అతన్ని నాయకుడిగా నియమించినప్పుడు పిల్లలకు వాయించు వారు సిద్ధపడి ఉన్నారట. ప్రియ సోదరుడా, అంతగా దేవుడు అతన్ని అభిషేకించాడు. లూసిఫరును కేరుబోయి ఉన్నాడు. ఇదిగో మంచి దేవుని ఆరాధించే నాయకుడుగా ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. గమనించండి, పరిశుద్ధ గ్రంథం మనం గమనించినట్లయితే ముగ్గురు నాయకులు మనం చూస్తాం. వర్తమానాలు అందించడానికి గాబ్రియేలు దూతను మనం చూస్తాము. యుద్ధాలు చేయడానికి మికాయేలు దూతను మనం చూస్తాము. అలాగే దేవుని ఆరాధించే విషయంలో లూసిఫర్ నాయకుడిగా, వీళ్ళ ముగ్గురు నాయకులుగా మనము చూస్తాం పరిశుద్ధ గ్రంథములో నుండి. సోదరుడా, అయితే ఈ లూసిఫర్ మనం గమనించినప్పుడు ఇతడు ఏమి చేశాడంటే గర్వించాడచ్చ. ఎందుకు గర్వించాడని బైబిల్ సెలవిస్తుంది అంటే, అతడు గర్వించనంత వరకు అతడు యథార్థవంతుడుగా ఉన్నాడట. చూడండి, ప్రభు చెప్తున్నాడు, నీ యందు పాపము కనబడనంత వరకు నువ్వు యథార్థవంతుడుగా ఉంటివి. ప్రియ సోదరుడా, మరి నువ్వు ఎలాగున్నావు? యథార్థవంతుడుగా ఉన్నావా? యథార్థవంతురాలుగా నువ్వు ఉన్నావా? ఒక్కసారి నువ్వు పరీక్షించుకొని చూడు. ప్రియ సోదరుడా, బైబిల్ సెలవిస్తుంది యథార్థవంతుల గుడారము ఊరుదిల్లుచు అని వాక్యం సెలవిస్తుంది. యథార్థవంతులు దేవునికి ఇష్టలు అని వాక్యం సెలవిస్తుంది. యథార్థవంతులుగా మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఇష్టపడతాడు. దేవుడు మన గుడారాన్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి ప్రియ సోదరుడా, ఈ లోకంలో మనం ఎలా ఉండాలంటే యథార్థవంతులుగా ఉండాలి అన్న సత్యాన్ని మర్చిపోవద్దండి. యథార్థవంతులుగా మనం ఈ లోకంలో జీవించాలి. యథార్థవంతులుగా మనం బ్రతకాలి. ప్రియ సోదరుడా, పరిశుద్ధ గ్రంథంలో అనేకులు మనం చూస్తాం. మన పితరులను వాళ్ళందరూ కూడా యథార్థవంతులుగా ఉన్నట్టు మనం చూస్తాం. యోగుని గురించి మాట్లాడినప్పుడు యోగు యథార్థవంతుడని మనం చూస్తాము. హిజ్కియా కూడా నేను యథార్థముగా ఎలా ఉంచినో నీకు తెలుసు ప్రభువా అంటున్నాడు. దావీదు గురించి దేవుడు సాక్ష్యం ఇస్తూ దావీదు యథార్థవంతుడని దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. ఇలాగ మనం గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో అనేకులు మన పితరులు యథార్థవంతులుగా ఉన్నారు. నేను మనమందరము కూడా ఈ లోకంలో జీవించినంత కాలం యథార్థవంతులుగా మనం ఉండాలి. యేసు క్రీస్తు ప్రభువు వారి గురించి మాట్లాడుతూ కూడా ఇదిగో అంటున్నారు, ఇదిగో
ప్రభు నువ్వు ఎవరికి భయపడవాడు కాదు, నువ్వు యథార్థముగా మాట్లాడుతావు. యథార్థవంతుడు అంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడువాడు. కాబట్టి ప్రియ సోదరుడా, ఇక్కడ లూసిఫర్ కూడా ఎలా ఉన్నాడంటే యథార్థవంతుడుగా ఉన్నాడట. ఎంతవరకు ఉన్నాడట? అతనిలో పాపము కనబడినంత వరకు. గమనించండి. ఆ తదుపరిగా మనం గమనించినట్లయితే, అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయం పెంచుకొని పాపం చేయొచ్చు వచ్చి గనుక దేవుని పర్వతం మీద ఉండకుండా నేను నిన్ను అపవిత్రపరిచితిని. ఆశ్రయంగా ఉన్న కేరుబు కాలుచున్న రాళ్ళ మధ్యను నీవు ఇక్కడ సంచరింపవు, నేను నాశనము చేసి తిని. ఏం చేశాడటండి? అన్యాయం చేస్తూ వచ్చాడట. యథార్థవంతుడుగా ఉన్న రోజులు ఉన్నాడు, ఇప్పుడు అన్యాయం చేస్తూ ఉన్నాడు, అన్యాయస్తులుగా బ్రతుకుతూ ఉన్నాడు. ఈ లోకంలో మనం చూస్తే అనేకులు అన్యాయస్తులుగా కనబడుతున్నారు. న్యాయం అనేది లోకంలో కనబడడం లేదు. లోకంలో అన్యాయం ఎక్కువైపోయింది, అక్రమాలు ఎక్కువైపోయింది. రే సోదరుడు, అందుకే యేసు ప్రభువులు అన్నారు, ఇదిగో అనేకులు అక్రమం విస్తరించడం వల్ల ప్రేమ చల్లారిపోతుంది అన్నాడు. అవును, లోకంలో ఏమైందంటే అక్రమం విస్తరించిపోయింది, ప్రేమ చల్లారిపోతా ఉంది. గమనించండి ప్రియ సంగమా, అన్యాయం ఎక్కువైపోతుంది లోకంలో, అక్రమం ఎక్కువైపోతా ఉంది. ఎందుకంటే వీడు అక్రమార్కుడు గనుక, వీడు అన్యాయస్తుడు గనుక లోకంలో ఉన్నటువంటి జనులు కూడా అన్యాయస్తులుగా అక్రమస్తులుగా వీడు మారుస్తూ వస్తూ ఉన్నాడు. ప్రియ సోదరుడు, అంతే కాదండి, ఇతడు ఏం చేశాడట? నీ సౌందర్యమును చూసుకొని నువ్వు గర్వించిన వాడువై, నీ తేజస్సును చూసుకొని నీ జ్ఞానం చెరుపుకొంటివి కావున నేను నిన్ను నేలన పడవేసేదను, రాజులు చూచుతుండగా నిన్ను హేళనకు అప్పగించదను. చూశాడండి, దేన్ని బట్టి గర్వించాడట? వానికున్న సౌందర్యమును చూసి, ఆ జ్ఞానాన్ని చూసి, అతనికున్న హోరాను చూసుకొని గర్వించిన వాడయ్యాడు. వాక్యం సెలవిస్తుంది. సామెతల గ్రంథంలో మనం గమనించినట్లయితే సౌందర్యము వ్యర్థము అని వాక్యం సెలవిస్తా ఉంది. ప్రియ సోదరుడా, ఈ రోజు కూడా చాలా మంది ఏం చేస్తున్నారంటే వాళ్ళ అందాలను చూసి, వారి అందాన్ని చూసి మురిసిపోతున్నారు, వారి అందాలను చూసి గర్విస్తూ ఉన్నారు, వారి అందాన్ని చూసి ఇదిగో ఇతరులను తృణీకరించేవారుగా ఉంటున్నారు. అయితే వాక్యం ఏం సెలవిస్తుంది అంటే సామెతల గ్రంథంలో మనం గమనించినట్లయితే 31వ అధ్యాయం 30 అందం మోసకరం, సౌందర్య వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడను. చూశారా? అందం వ్యర్థం, సౌందర్య వ్యర్థం. గడ్డి ఏ విధముగా ఉదయాన్నే మొలిసి సాయంత్రానికి ఎండిపోతుందో అలాగా సౌందర్యం కూడా ఎండిపోతుంది ఒక రోజు. అది వ్యర్థమే సోదరుడా. నీ అందాన్ని చూసి నువ్వు గర్విస్తున్నావేమో, లేకపోతే నీకున్న జ్ఞానాన్ని చూసి గర్విస్తున్నావేమో. అపవాది కూడా వానికున్న జ్ఞానాన్ని చూసి గర్వించాడు, వానికున్న అందాన్ని చూసి గర్వించాడు, వానికున్న హోదాను చూసి గర్వించాడు. గర్వము నాశనం చేస్తుంది. రాళ్ల మధ్య, కాలుచున్న రాళ్ల మధ్య సంచరించేవాడు, దేవుని దగ్గరికి డైరెక్ట్ గా వెళ్ళేవాడు, దేవుని ఆరాధించేవాడు, దేవుని స్తుతించేవాడు, ఆరాధనకు నాయకుడుగా ఉన్నటువంటి లూసిఫరు ఈ రోజు అపవాదిగా మారిపోయాడు, దుష్టుడుగా మారిపోయాడు, సర్పంగా మారిపోయాడు. ఇదిగో ప్రియ సోదరుడా, కారణము వానికున్నటువంటి గర్వం, వానికున్న అహంకారం. ప్రియ సోదరుడా, ఇదిగో అహంకారము నీలో ఒకవేళ ఉంటే దాన్ని తీసేసుకో. ఈ రోజు ఇదిగో ఒకవేళ గర్వం నీలో ఉంటే తీసేసుకో. ఏమైపోయినట్టు ఇప్పుడు అందరూ అని హేళన చేస్తున్నారు. ప్రియ సంగమా, అందరూ అని చూసి నవ్వుకుంటూ ఉన్నారు. కారణం ఏంటి? ఒకప్పుడు నాయకుడుగా ఉన్న వాళ్ళు చూసి, ఒకప్పుడు దేవుని ఆరాధించే నాయకుడుగా ఉన్న వాళ్ళు చూసి అనేకులు ఏం చేస్తున్నారంట? హేళన చేస్తున్నారు. ఎందుకో తెలుసా? అందులో వారి పేరేంట? తేజో నక్షత్రము, వేకువ చుక్క. ఎన్ని పేర్లు ఉన్నాయో చూశాడండి. కేరుబు, తేజో నక్షత్రము, వేకువ చుక్క కదా. ఆరాధనకు నాయకుడు, జ్ఞానవంతుడు, సౌందర్యవంతుడు. ప్రియ సోదరుడా, అలాంటి వాడు ఏమైపోయాట? యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ తేజో నక్షత్రం వేకువ చుక్క, నీవే ఆకాశంలో పడితివి, జనమును పడగొట్టిన నీవు నేలమత వరకు ఎక్కడ నరకబడితివి. నేను ఆకాశంలోకి ఎక్కేదను, దేవ నక్షత్రం పైగా నా సింహాసనం హెచ్చింతును, ఉత్తర దిక్కున సభాపర్వతం మీద కూర్చుందును, మేఘముల మీదకి ఎక్కుదును, మహోన్నతులతో నన్ను సమానంగా చేసుకుందని మనసులో అనుకుంటివి. నీవు పాతాళమునకు, నరకములో ఒక మూలకు త్రోయబడితివి. నిన్ను చూసి వారిని నిదానించి చూచు దీట్లు కలపోయిదురు. భూమిని కంపింపచేసి రాజ్యం వణికించిన వాడు ఇతడేనా? లోకమును అడవిగా చేసిన దాని బట్టను పాడు చేసిన ఇతడేనా? చూశారా ప్రియ సోదరుడా? లాస్ట్ కి హేళన పాలయ్యాడు, నవ్వల పాలయ్యాడు. నీవు కూడా అంతే ప్రియ సోదరుడా. నీవు కూడా గర్వించినావా? అహంకారంతో ఉన్నావా?
ఒకరోజు నువ్వు హేళన పాలవుతావు, నవ్వుల పాలైపోతావు, ఇదిగో పరద్రోయబడతావు, ఇక నువ్వు ఎన్నడూ కూడా లేవలేని స్థితికి వచ్చేస్తావు. కాబట్టి ప్రియ సోదరి సోదరుడా, ఒకవేళ దేన్ని చూసి నువ్వు గర్వపడుతున్నావో ఈ రోజు ఆ గర్వాన్ని విడిచిపెడదామా? అహంకారం విడిచిపెడదాము. దేవుని యందు భయభక్తులు కలిగి జీవిద్దాం. ప్రియ సోదరి సోదరుడా, ప్రభు అన్నాడు, తను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును. అవును సోదరి సోదరుడా, నీకు అందమున్నా, సౌందర్యం ఉన్నా, డబ్బు ఉన్నా, హోదా ఉన్నా, జ్ఞానమున్నా, ఏమున్నా దాన్ని బట్టి దేవుని స్తుతించడం నేర్చుకో. గర్వం అనేది నీ దరిదాపులని కూడా రానివ్వకు. తగ్గింపు సుఖం కలిగి లోకంలో జీవించు. దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, ఆశీర్వదిస్తాడు. లేదా అపవాది ఏలన పాలైనట్టు, నవల పాలైనట్టు, వాడు పడిపోయినట్టుగా నీవు కూడా ఒక రోజు అలాంటి స్థితిలోకి వస్తావేమో ఆలోచించు. అందుకే ప్రియ సోదరి సోదరుడా, నాశనానికి ముందు గర్వం నడుస్తుంది, పడిపోటుకు ముందు అహంకారము మనసు నడుస్తుంది. కనుక ఇదిగో అహంకారం విడిచిపెట్టి, గర్వాన్ని విడిచిపెట్టి దేవుని భయభక్తులు కలిగి జీవిద్దాము. నిన్ను నీవు తగ్గించుకొని ఈ లోకంలో జీవించడం నేర్చుకొని, నీవైనా నేనే, మనం ఎవరమైనా సరే మనం తగ్గించుకొని ప్రభువులో జీవిద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.